అల్లూరి సీతారామరాజు జిల్లా ఎట్టపాక మండలం తోటపల్లిలో పోలవరం ఉద్యమకారులతోటి సిపిఎం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల న్యాయం కోసమే ఉద్యమంలోకి వచ్చి 17 రోజులు జైల్లో ఉండి 16 సంవత్సరాల పాటు కేసు విచారణకు కోర్టుకు హాజరయ్యామని చెప్పి పోలవరం ఉద్యమకారులు తెలిపారు. తొలుత ఉద్యమంలో భాగమై కేసు విచారణ దశలో మృతి చెందిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఉద్యమకారులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్మాణం వల్ల లక్షలాది ప్రజలు నిర్వాసితులవుతారని, లెక్కకు మించి గ్రామాలు నీట మునుగుతాయని, పోలవరం నిర్మాణం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్కువ ముంపుతో ప్రత్యామ్నాయ డిజైన్లను సూచించిందని, కానీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. జోహార్ పోలవరం ఉద్యమకారులారా, సాధిస్తాం పోలవరం ఉద్యమకారులారా మీ ఆశయాలను సాధిస్తాం. పోరాటం తర్వాత అమరులైన ఉద్యమకారులారా మీ ఆశయాలను జోహార్ పోలవరం పోరాట ఉద్యమకారులారా, జోహార్ పోలవరం పోరాట ఉద్యమకారులారా. 4 సంవత్సరాల పాటు వాయిదాలకు తిరిగి ఈ 79 మందిలో ఎటపాక మండలానికి సంబంధించి 21 మంది కామ్రేడ్స్ ఈ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళు విడిపోయిన తర్వాత 21 మందిలో మీ అందరూ తెలుసు, ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కామ్రేడ్ కందుల శ్రీనివాసరావు గారు కానివ్వండి, అట్లాగే గన్నవరం బొల్లా కృష్ణయ్య గారు, గన్నవరంలో కుంజా ధర్మయ్య గారు, అట్లాగే గన్నవరంలో వసంత వెంకన్న గారు, అట్లాగే కుంజా నరసయ్య, ఈ 5గురు మరణించారు. ఇంకా 16 మంది నిన్నటి వరకు ఈ వాయిదాలకి తిరిగి ఉన్నారు. ఆ 5గురు మరణించినటువంటి ఏదైతే వాళ్ళు పోలవరం నిర్వాసితుల పక్షాన పోలవరం నిర్వాసితులకి న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే వాళ్ళ అంతిమ కోరిక ఉందో ఆ కోరికని మేము అందిపుచ్చుకోవాలని చెప్పేసి మేము కూడా భావించాం. దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆ ఉద్యమంలో కొనసాగుతాం. మేము ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు ఈ ఉద్యమంలో విజయం మాదే అని చెప్పాలి. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమం ఫలితంగానే 1,15,000 నుంచి 10,50,000 పెరిగింది. R&R ప్యాకేజీ 2 గదులకే పరిమితం అయితే దాన్ని 4 గదులు చేయగలిగాం. అట్లాగే ఏదైతే ఇవాళ ఉన్నటువంటి 80% మునిగిపోయేటువంటి పోలవరం నిర్వాసితులకి ఈ రోజు వరకు 4% కూడా పూర్తి చేయలేనటువంటి చేతగాని ఈ ప్రభుత్వాలు హెచ్చరించే దాంట్లో కానివ్వండి, వాళ్ళని కనువిప్పు కలిగే పద్ధతుల్లో వాళ్ళని కదిలించే దానికోసం ఈ 4 మండలాలతో పాటు అటువైపు ఉన్నటువంటి 3 మండలాల ప్రజల్ని ఐక్యం చేసి అనేక ఉద్యమాలను మేము నడిపాం. ఇవాళ ఈ ఉద్యమం కేసు కొట్టేశారు కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోద్ది అనేది ఏమి లేదు. ఇవాళ సిపిఎం పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో మొదటి నుంచి గిరిజనుల పక్షాన, గిరిజనుల నిర్వాసితుల పక్షాన అనేక ఉద్యమాలు ఎట్లాగైతే ముందు కొనసాగినాయో రేపు రాబోయే కాలంలో కూడా ఈ ఉద్యమాలని ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం. ఆఖరి నిర్వాసితుడికి న్యాయం జరిగేంత వరకు, చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగేంత వరకు ఎర్రజెండా నాయకత్వంలో పాలక వర్గాల మెడలు వంచైన నిర్వాసితులకి న్యాయం జరిగేదాని కోసం మేము కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం ప్రయోగం చేసినా చివరి వరకు ఎర్రజెండా పార్టీ కార్యకర్తలు ప్రాణాలైనా అర్పిస్తారు తప్ప నిర్వాసితుడికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం.